సదుపాయాలతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను వృత్తిని ఇవాళ చేయాలని వాళ్ళు కూడా పొద్దున ఇవ్వగానే మీ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పింది కానీ అటు తల్లిదండ్రులు చెప్పింది కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా భవిష్యత్తు కొరకు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మైనార్టీల విద్య కొరకు ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, గతంలో విద్యా వ్యవస్థ అంటే కొద్ది మందికి ఉపయోగం ఉంటుండేది. విద్యా వ్యవస్థ అంటే కొద్ది మంది చదువుకోవాలనేది ఉంటుండే, కేవలం కొద్ది మంది ఇంటికే పరిమితం ఉంటుండే. కానీ ఇవాళ రాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో అందరికి కూడా చదువు అనేది భారత రాజ్యాంగంలో హక్కు. కనీసము మామూలుగా వాళ్ళు సమాజంలో తిరగడానికైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కనీసం మామూలుగా మనము చదువును అందియాలనే ఆలోచనని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి మనం దాన్ని ఇవాళ దాని తోడునే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఇది. కాబట్టి మనము ఆ చదువును ఉపయోగించుకొని సమాజానికి, మన కుటుంబాలకు, మన తల్లిదండ్రులకు, ఇక్కడ పాఠశాలకు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పేరు తీసుకురావడం కొరకు 10వ తరగతిలో మంచి మార్కులు తీసుకురొచ్చి మీరు ఫస్ట్ క్లాస్లో మంచి టాప్ మోస్ట్ అవుతారని చెప్తూ మేము ఎప్పుడు కూడా మీ వెంబడి ఉంటాం. మేము ఏదైనా పెద్ద సాయం చేయకపోవచ్చు, కానీ మీకు ఉపయోగపడే చిన్న పని అయినా చేయడానికి మా సంస్థ జనవికాస్ సేవా సంస్థ ఉంటుంది, మాతో వీళ్ళందరూ కూడా ఉంటారని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.